ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓ పెద్ద నియంత అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందని ఉక్రెయిన్ వాదాన్ని తప్పుపట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకు తీసుకొచ్చారు, నిందించారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని మంగళవారం ఫ్లోరిడాలో విలేకరుల సమావేశంలో విమర్శించారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, పోరు మొదలు కావడానికి ముందే సంధి చేసుకుని ఉండాల్సిందన్నారు. 3 ఏళ్లుగా ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఒక్కసారి ఆలోచించండి, ఓ మోస్తరు పేరున్న హాస్యగాడు, నేను ఇంతకుముందే చెప్పి కమెడియన్ జెలెన్స్కీ అమెరికాతో మాట్లాడి $35,000 కోట్ల యుద్ధంపై ఖర్చు చేయించాడు. అది ఎన్నటికీ గెలవని పోరు. ట్రంప్ లేకుండా ఆ యుద్ధాన్ని కొలిక్కి తీసుకురాలేరని స్పష్టం చేశారు. అమెరికా రష్యా మధ్య సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న చర్చలో ఉక్రెయిన్ భాగస్వామ్యం చేయకపోవడం మీద వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. శాంతి చర్చలో పాల్గొనబోమని జెలెన్స్కీ చెప్పడం ఏంటని మండిపడ్డారు. ఉక్రెయిన్ భూమిని వాళ్ళకి ఇప్పించేలా నేను ఒక ఒప్పందం కుదిర్చే అవకాశం ఉంది. యుద్ధంలో ఒక్కరు కూడా చనిపోయేవారు కాదు. వాళ్ళు వేరే మార్గాన్ని, అంటే బైడెన్ వాళ్ళు వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. బైడెన్ ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కాలేదని ట్రంప్ వివరించారు. ఇది బుద్ధి లేని యుద్ధం అన్నారు. దీన్ని ఆపాలని రష్యా కోరుకుంటుందని చెప్పారు. జెలెన్స్కీకి ప్రజా మద్దతు 4% ఉందని వ్యాఖ్యానించారు. దీన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఖండించారు. రష్యా చేస్తున్న దుష్ప్రచారంతో ట్రంప్ జీవిస్తున్నారని కీవ్లో విలేకరులతో తను చెప్పుకొచ్చాడు. అది పక్కన పెడితే ఉక్రెయిన్ అధ్యక్షుడు నియంత కాదా అంటే, ప్రతిపక్షాల వాళ్ళని జైళ్ళలో పెట్టాడు, తన మనుషుల్ని జైళ్ళలో పెట్టాడు. ఓవరాల్గా జెలెన్స్కీకి చుక్కలు చూపెడుతున్నాడు ట్రంప్.